హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. హలో పవన్ కళ్యాణ్, ఎలా ఉన్నారు? మిమ్మల్ని బికమింగ్ జమిలీ ఎలక్షన్స్ వస్తే ఇంకా వచ్చేది ఎవరు? అగెనెస్ట్ పార్టీ వాళ్ళు. ఇంకా తమరు ఏమేమి కార్యక్రమాలు చేశారో అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. మీరు వాలంటీర్స్కి ఏం చెప్పారు? మీరు అంటే ఉమ్మడి ఇప్పుడు ఉన్నారు కదా కంబైన్డ్గా బీజేపీ, టీడీపీ, జనసేన, మీరు ముగ్గురు కంబైన్డ్గా ఉన్నారు కదా ప్రజెంట్ ఉమ్మడి గవర్నమెంట్ మీకు రాకముందు వాలంటీర్స్కి ఏం చెప్పారు? మీకు 5,000 కదా ఇప్పుడు ఇస్తున్నాడు జగన్, మేము గవర్నమెంట్లోకి వస్తే 10,000 ఇస్తామని చెప్పిండు. పర్మనెంట్ కూడా చేస్తామని చెప్పిండు. తీరా చూస్తే కనీసం వాళ్ళకు 10,000 కాదు కదా, వాళ్ళని పట్టించుకోవట్లే. ముందు వాళ్ళ గురించి పట్టించుకోవట్లే. ఎక్కడనో జరిగేవి. సీజ్ ద షిప్ అంటాడు. అవి రేషన్ బియ్యం పట్టుకోవడానికి నీకు అసలు ఎలిజిబులే కాదు. నీకు అర్హత లేదు మిస్టర్ పవన్ కళ్యాణ్, డిసిఎం. ప్రజల కష్టసుఖాలు పంచుకోడరా నాయన అంటే గవర్నమెంట్లో ఉండి అక్రమ రవాణా చేస్తున్నారని బియ్యాన్ని పట్టుకున్నాం. కొండను తవ్వి ఎలకను పట్టుకున్నట్టుంది వ్యవహారం ఈ పవన్ కళ్యాణ్ది. చూడు, స్కిల్ స్కీమ్లో అరెస్ట్ అయ్యాడు కదా బాబు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఏమైంది? 53 రోజులు ఏమో జైల్లో ఉండి తర్వాత బెయిల్ మీద ఇప్పుడు వచ్చాడు. అప్పుడు వచ్చాడు లాస్ట్ ఇయర్లోనే అనుకుంటా. ఇయర్లోనే ఫిబ్రవరి మార్చి ఆ టైంలోనే వచ్చాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చాడు బెయిల్ మీద. ఇప్పుడు ఎంతవరకు బెయిల్ ఉందో తర్వాత మళ్ళీ ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ అయ్యి దాంట్లో నిర్ధారణ లేకపోతే మళ్ళీ జైలుకే. ఇప్పుడు సీఎం ఉన్నా పిఎం ఉన్నా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు జైలుకే. జమిలీ ఎలక్షన్స్ రావాలని అందరూ ఇష్టపడుతున్నారు, అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ అవినీతి పరిపాలన అట్లా ఉంది. అస్సలు బాగాలేదు మీ ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్. ఏంటి కరెంటు బిల్లులు? ఒకప్పుడైతే ఎస్సీ కాలనీలో కరెంటు బిల్లు కాదు కదా అసలు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. వాళ్ళకు ఉద్యోగాలు తక్కువ, ఎస్సీ వాళ్ళకు రాబడి తక్కువ, ఆస్తులు ఉండవు, ఏముండవు. వాళ్ళు ఏం వాడతారు? అసలు ఎంత వాడతారు కరెంటు? వాళ్ళకు కూడా ఇంత ఇట్లా నుంచి ఇంత చూసేంత పేపరు బిల్లు అన్ని కొడతారు. రీడింగ్ అని అదని ఇదని అట్లా వేసిన తర్వాత లాస్ట్లో బిల్లు చూపిస్తారు. ఆ బిల్లు ఎంత? ఒక ఇంటికి అంత బిల్లు వస్తుందా? 4,000, 3,000. మళ్ళీ లాస్ట్లో బిల్లు కట్టకుంటే కట్ చేస్తామని మెసేజ్లు. ఇంతకుముందు ఏ గవర్నమెంట్లో అట్లా రాలే. ప్రజెంట్ ఎన్డీఏ పరిపాలనలోనే ఇట్లా వచ్చింది. ఉమ్మడి రాజకీయం చేస్తున్నారు కదా మీరు, అప్పుడు వచ్చింది. ఎందుకలా? తప్పు కదా అది. మేము ఎన్నుకోబడ్డ మీరు నాయకులు మా మీదనే అంత భారం వేస్తే ఇక మేము ఎవరు చెప్పుకోవాలి? కంచే చేను వేస్తే కాపేం చేస్తాడు? అట్లా ఉంది వ్యవహారం మీది. ఇక మళ్ళీ స్కిల్ స్కీమ్లో మళ్ళీ వెళ్ళిపోతాడులే చంద్రబాబు నాయుడు. డోంట్ వరీ పవన్ కళ్యాణ్, నీకు కూడా ఉంది. నీకు కూడా కేసు అయింది కదా ఒకటి.
దాంట్లో ఎంక్వైరీ అయితే తమరు కూడా. మరి మొన్న రాజధానిలో తుఫాను తుఫాన్లో ఎన్ని ఇల్లులు కొట్టుకుపోయినాయి, ఎంతమంది 38 మంది ఎంతమంది చనిపోయిండ్రు. మరి మీ మీ ముగ్గురు మీద వేయాలి. మీ ముగ్గురు మీదనే కాదు, మీ నలుగురు మీద. ఎవరు? లోకేష్ బాబు, అనిత, అదే హోమ్ మినిస్టర్ అనిత, సీఎం చంద్రబాబు నాయుడు, డీసీఎం పవన్ కళ్యాణ్. మీ నలుగురు కారకులే. ముందే అలర్ట్ 27వ తేదీ 22వ తేదీ అలర్ట్ చేశారు వాతావరణ శాఖ వాళ్ళు. ఏమని? తుఫాన్ వచ్చే ఛాన్స్ ఉంది, బీ అలర్ట్ అని. మరి మీరు జాగ్రత్తలు ఎప్పుడు తీసుకున్నారో అసలు తీసుకోనే లేదు. అందుకే 38 మంది చనిపోయిండ్రు. ఎవరో ఒకరు కేసు వేయాలి. వేసిండ్రు. వేస్తే ఖచ్చితంగా మీరు కూడా కోర్టు చుట్టూ తిరగాల్సిందే, తప్పదు. ఇప్పుడు మనం ఎవరో చేసిండ్రు, అది కేసు అయింది అని నువ్వు అనుకోవద్దు పవన్ కళ్యాణ్. నీవి కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే బయట పెడతలేరు అంతే ఎవరు. ఎందుకంటే కొత్తగా రాజకీయాలు ఎక్కొచ్చినా ఆయనకు తెలియదులే అని ఎక్స్క్యూజ్ చేస్తున్నారు అంతే జనాలు. అంతేగాని నీ మీద ఏం తప్పులు లేవనేం కాదు పవన్ కళ్యాణ్. నీ మీద కూడా ఉన్నాయి. తొందరపడాకు, వస్తాయి అవి కూడా బయటికి. జమిలీ ఎలక్షన్స్ అయిపోయినాక ఉంటుంది. ఎవరెవరు తప్పులు చేసిండ్రో వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీ మీద ఏదో అదేంటి మీడియాలో, యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీ ఫ్యామిలీ మీద అంటున్నారని మీరు కేసులు పెట్టారు. మరి ఇదే భారతమ్మను, ఇదే విజయమ్మను ఎంతోమందిని యూట్యూబ్లలో అంటున్నారు కదా. మరి వేరే వాళ్ళను అంటే వాళ్ళని గురించి పట్టించుకోరు, మీ ఫ్యామిలీ వాళ్ళని అంటే మాత్రమే కేసులు పెడతారా? మిగతా వాళ్ళని కూడా అంటూ ఉంటారు, దాని గురించి పట్టించుకోండి. అంతేగాని మా ఫ్యామిలీ వాళ్ళనే అన్నారని మాత్రం అది మాత్రం బయటపెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని లోపలేసి చిత్రహింసలు పెడుతుంటారు. పెట్టింటారు కూడా. ఇట్లెందుకు యూట్యూబ్లో పెట్టినావు, అట్టెందుకు యూట్యూబ్లో పెట్టినావు అని. మా వాళ్ళనే కాదు, ఎవరినైనా కూడా అట్లా చేయకూడదు అనేది భయం పెట్టి వదిలేయాలి. ఇంకోసారి చేయరు. ఏదో తెలిసి తెలియక ఒకవేళ అన్నారే అనుకో, ఎక్స్క్యూజ్ చేయాలి. అంతేగాని వాళ్ళ మీద సీరియస్గా చట్టపరమైన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే నష్టం మీకే కదా. రాజకీయ నాయకులు అందరితో కలవలుపుగా ఉంటేనే మీరు రాజకీయంలో పైకి వస్తారు. మీరు ఏం చెప్పారు పదవి స్వీకారం చేసే రోజు? అంతఃకరణ శుద్ధితో ఉంటాము, పాతవి మనసులో పెట్టుకొని పగ తీర్చుకోవడాలు అట్లా చెయ్యము, అందరినీ సమానంగా చూస్తాము అని ప్రమాణ స్వీకారం చేశారు. మీరు ఉన్నారా? అంతఃకరణ శుద్ధితో ఉన్నారా? పగ పెట్టుకొని వాళ్ళ మీద ఏం కక్షలు సాధింపులు చర్యలు ఏం చేపట్టలేదా? మీరు అంతరాత్మకు ప్రశ్నించుకోండి పవన్ కళ్యాణ్. అంతేగాని చూడు, రాజకీయంలో మీ అన్నకు ఏదో రాజ్యసభ సీటు కావాలని అంటున్నావు. ఒకప్పుడు ఏమన్నావు? వంశపారంపర్య రాజకీయం చేస్తున్నారని ఎవరినో అడిగారు మీరు. ఇప్పుడు మీరు చేసేది ఏంటి? మీ అన్నకు రాజ్యసభలో సీటు కావాలని అడుగుతున్నారు కదా. మీరు చేసేది కూడా పార్షియాలిటీ కదా. రాజకీయంలోకి వచ్చినాక వంశపారంపర్యం పార్షియాలిటీ చూపించకూడదు, అందరూ సమానమే. అలా ఉండాలి రాజకీయం అంటే. ఏదో డబ్బును దాచుకోవడానికి ఏం వేరే పార్టీ వాళ్ళు రాలే, అట్లా నువ్వు కూడా రాలే. అందరూ సమానంగానే ఆలోచిస్తారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ప్రజలకు ఏం కావాలో అది అందుబాటులో ఉంచాలి. అంతేగాని నీ ఇష్టానుసారంగా నీ ప్రత్యేకంగా కక్ష సాధింపులకు చేయకూడదు రాజకీయాలు. జమిలీ ఎలక్షన్స్ రానియండి, అప్పుడు బాగుంటుంది. ఇంకా చాలా ఈవీఎంల ద్వారా గెలిచి
ఇంత అస్సలు బాలేదు రాజకీయం.